రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై రాజకీయ నటుడు కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాని హంగ్ పరిస్థితి ఏర్పడటానికి ఆయన ప్రస్తావించారు. ఈ క్రమంలో అత్యధిక స్థానాలు సాధించిన నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగా వెట్రి కగజం పార్టీనైతే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించకపోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన అభిప్రాయపడ్డారు. తమిళనాడు రాజకీయ చరిత్రలో ఇలాంటి అనిశ్చిత ఫలితం రావటం ఇదే మొదటిసారి అని కమల్ హాసన్ పేర్కొన్నారు. ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజార్టీని ప్రజలు ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వం ఏర్పాటు విషయంలో కూడా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నవారు గవర్నర్ ప్రజల తీర్పును గౌరవించాలని ఆయన కోరారు. ఇది తన వ్యక్తిగత డిమాండ్ కాదని రాజ్యాంగపరమైన బాధ్యతను గుర్తు చేయడం మాత్రమేనని కమల్ అయితే వివరించారు. 108 స్థానాలను గెలుచుకున్న విజయ్ పార్టీని విస్మరించడం ప్రజల మెండెంట్ను కూడా అఘోరపరచడమేనని ఆయన తెలిపారు. శాసనసభలో బలాబలాలు కూడా పరీక్ష జరగాలని తప్ప రాజ్ భవన్ లో నిర్ణయాలు తీసుకోకూడదని ఈ సందర్భంగా ఆయన ఉదహరించారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మాటలు చెప్పడమే కాదు చేతల్లో చూపించారు సీఎం రేవంత్ రెడ్డి. సామాన్యుల ఇబ్బందులను తగ్గించాలని సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న కీలక నిర్ణయాన్ని అమలు చేశారు. అందులో భాగంగా శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ముఖ్యంగా జూబ్లీ హిల్స్ లోని తన నివాసానికి గురువారం సాయంత్రం అయితే ట్రాఫిక్ లోని సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణించారు. వీవీఐపీ కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ను పూర్తిగా నిలిపివేయకూడదని సింగిల్ లైన్ విధానంతోనే ఇతర వాహనాలకు అనుమతి ఇవ్వాలని ఆయన ట్రాఫిక్ అధికారులకు ఆదేశించారు. దీంతో సీఎం రాకపోకల సమయంలో ఎక్కడా కూడా ట్రాఫిక్ స్తంభించలేదు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా తీసుకున్న ఈ నిర్ణయంపై నగరవాసులు సాధారణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి మరోసారి తెలంగాణ ప్రజల మనసు గెలుచుకున్నారని కామెంట్స్ చేస్తున్నారు.